హలో ఫ్రెండ్స్, భారతదేశానికి సంబంధించిన నిమిషప్రియ అనే వ్యక్తికి ఈరోజు ఊరు జరగాల్సి ఉంది. లక్కీగా అది రద్దయిందనమాట. తాత్కాలికంగానే యమన్ దేశంలో ఈరోజు ఉరి తీసేస్తామని ప్రకటించారు. చాలా ప్రయత్నాలు జరిగాయి, అటు మానవతా సంస్థల ద్వారా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అటు మత సంస్థల ద్వారా, ఇటు భారతదేశ కేంద్ర ప్రభుత్వం ద్వారా రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ ఫలించి తాత్కాలికంగా ఉరి రద్దయింది. చాలా ఊరట కలిగించే అంశం. అయితే పూర్తి స్థాయిలో ఆమెను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. అసలు ఎంతకు ఎవరి నిమిషప్రియ? సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కొంత ఐడియా ఉండే ఉంటుంది. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఈవిడ 2008 ఆ ప్రాంతంలో బ్రతుకు తెరువు కోసం యెమెన్ దేశానికి వెళ్ళారు. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కేరళ నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, అరబ్ కంట్రీస్కి లేదా ఇతర దేశాలకి జీవనోపాధి కోసం వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈవిడ వృత్తిరీత్యా ఒక నర్సు అనమాట. 2008 ఆ ప్రాంతంలోనే అక్కడికి వెళ్ళారు. 2014లో ఆమె భర్త పిల్లలు అక్కడి నుంచి వచ్చేసారు. ఈవిడ కూడా వచ్చారు 2014లోనే. కానీ ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరికొంతకాలం అక్కడ పనిచేసినట్లయితే ఇంకాస్త ఆర్థికంగా బాగుపడతాం కదా అనే ఉద్దేశంతో ఆమె 2015లో అక్కడ ఉండిపోయి 2015లో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే వేరే దేశం నుంచి వెళ్ళి అక్కడ ఇలాంటి ప్రైవేట్ క్లినిక్లో పెట్టడానికి అనుమతి ఉండదు. అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పార్ట్నర్షిప్ కానీ, లేదా అక్కడ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర పనిచేయడం కానీ, ఇలాంటివి ఏదన్నా ఏర్పాటు ఉంటుంది. కానీ వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి సొంతంగా ప్రైవేట్ క్లినిక్ లేకపోతే అలాంటివి పెట్టుకోవడానికి అక్కడ అనుమతి ఉండదు. సో లోకల్గా ఉన్నటువంటి తలాల్ మహదీ అనే ఒక వ్యక్తితో కలిసి ఆమె ఒక ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసింది 2015లో. అక్కడి నుంచి ఆమెకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయన్నమాట. అతను ఈ అమ్మాయిని రకరకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. ఇదంతా కూడా ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్న వెర్షన్. రకరకాలుగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక అక్కడ లోకల్గా ఉన్న పోలీసులకి ఆమె కంప్లైంట్ చేస్తే అతను అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. అతను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరింతగా ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ అమ్మాయి పాస్పోర్ట్ని తన దగ్గర పెట్టేసుకుని అవి ఇవ్వకుండా ఇంకా రకరకాల వేధింపులు అన్నీ తెలుసు కదా మీకు, ఎలాంటి అక్కడ ఉన్న యజమానులు కానీ వీళ్ళ వేధింపులు ఎలా ఉంటాయి అనేది ఆ రేంజ్లో వేధించడం మొదలుపెట్టేసరికి ఎలాగైనా సరే దాన్ని అక్కడి నుంచి తప్పించుకుని అంటే ఆ పాస్పోర్ట్ని దక్కించుకుని అక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోవాలని ఆవిడ భావించి ఒక ప్లాన్ చేసింది. ఏంటంటే ఒక మత్తు మందును కనుక కాస్త అతనికి ఇచ్చేసి అతను మత్తులో పడిపోతే ఆ టైంలో అతని దగ్గర ఉన్నటువంటి ఆ పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకి పారిపోదాం, ముందు అక్కడి నుంచి బయటపడిపోతే చాలని ఆమె భావించింది. దీనికి అక్కడ లోకల్గా పనిచేస్తున్న ఈవిడ ఫ్రెండ్, ఆవిడ అక్కడ దేశస్తురాలే, యమన్ దేశానికి సంబంధించిన పౌరురాలే, హనన్ అనే వ్యక్తి కూడా ఈమెకు సహకరించింది. వీళ్ళు ప్లాన్ చేశారు. అయితే చిన్న పొరపాటు జరిగింది. ఇస్తున్న మత్తు మందు డోస్ ఎక్కువైపోవడంతో, ఆ ఇంజక్షన్ డోస్ ఎక్కువైపోవడంతో ఈ తలాల్ మహదీ చచ్చిపోయాడు. దాంతో కంగారుపడి ఏం చేయాలని చెప్పి వీళ్ళు అప్పటికప్పుడు ఒక ప్లాన్ చేసుకుని వేరే ప్లాన్ ఆ బాడీని కట్ చేసి ఆ బాడీ దొరకకుండా నీటి ట్యాంక్లో పడేశారు. తప్పించుకునే ప్రయత్నం చేశారు. జరిగింది దారుణమే, హత్య జరిగింది. అయితే ఇదంతా కూడా పోలీసులకి తెలిసిపోయి వాళ్ళు పట్టేసుకున్నారు అక్కడి నుంచి తప్పించుకునే లోపే. ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం, ఈ షరియా చట్టాలు అంటారు కదా, కంటికి కన్ను పంటికి పన్ను ఇలా ఉంటాయి కదా, దాని ప్రకారం ఆమెకు ఉరిశిక్ష విధించారు. అప్పటి నుంచి ఆమెను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్న వెర్షన్ ఇది. వాళ్ళందరూ కలిసి భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవడం, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇంటర్నేషనల్గా సేవ్ నిమిషప్రియ అంటే ఆమెను కాపాడడం కోసం మొత్తం ఈ మానవతావాదులందరూ కలిపి ఒక కమిటీగా ఏర్పడ్డారనమాట. సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ అని ఒక కమిటీగా ఏర్పడి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు వాళ్ళు బలంగానే చేశారు. మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఎక్కడైతే ప్రస్తుతం ఉంటుందో, ఎక్కడైతే ఈ కేసు విచారణ అనేది జరుగుతుందో ఆ ఏరియా తిరుగుబాటుదారుల చేతికి వెళ్ళిపోయింది. అంటే యెమెన్ దేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ సనా అనే నగరం, అలాగే ముఖ్యంగా హౌతీ సంబంధించిన వేరే ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట అదంతా కూడా. సో భారతదేశంతో ఆ రాయబారం జరపడానికి ఉన్న ఒక అవకాశం ఏదైతే ఉందో మన దేశం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో, ఆ లింక్ కట్ అయిపోయింది. దాంతో భారతదేశం చాలా కష్టపడింది, ఆ ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇక ఈరోజు ఉరి తీసేస్తామని ప్రకటించారు. దాంతో అందరూ కూడా ఆందోళన చెందారు. ఆమెను కాపాడమంటూ వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని వాళ్ళందరూ కూడా వేడుకున్నారు. మరోవైపు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లక్కీగా చివరి నిమిషంలో ఆమెకు ఆ ఉరి రద్దయింది. దీని వెనుక ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎఫర్ట్స్తో పాటుగా కేరళకు సంబంధించిన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారట, అబూ బకర్ అనే ఒక వ్యక్తి. ఆయన 94 ఏళ్ళ వయసు అట. అంత పెద్ద ఆయన. అక్కడ మతపరంగా కాస్త బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి.
ఎప్పుడో 1930 ఆ ప్రాంతంలో ఆయన పుట్టారు. అంటే కొంత ఊహ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ పిల్లలకి చదువు చెప్పడం, వాళ్ళందరికీ కూడా స్కూల్స్ పెట్టడం ఇలాంటివి చేస్తూ వచ్చారనమాట. కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్, లక్షల సంఖ్యలో విద్యార్థులను చదివించిన పేరైతే ఆయనకు ఉంది. అందుకే గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అని ఆయన పిలుస్తారట. ఆయన తనకున్న కాంటాక్ట్స్తో రకరకాల మత సంస్థల మీద ఆయన ఒత్తిడి తెచ్చారు. అవన్నీ ఫలించాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఎఫర్ట్స్ వర్కౌట్ అయ్యాయి. మరోవైపు ఆ కమిటీ ఏదైతే ఉందో సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ, వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అన్నీ కలిపి ఈ ఆమ్నెస్టీ ప్రయత్నాలు అన్నీ కలిసి వచ్చి చివరికి ఉరిని అయితే తాత్కాలికంగా రద్దు చేశారు. భారతదేశం ఏమడుగుతుందంటే, ఓకే మీరు ఉరి వద్దు, మీ చట్టాల ప్రకారం వేరే శిక్ష విధించండి, దాన్ని ఇండియా తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తాం. జీవితకాల జైలు శిక్ష లేకపోతే వేరే జైలు శిక్ష విధించండి, ఇండియా పంపించండి, ఇక్కడ మేము అదే అమలు చేస్తామని ఇండియన్ గవర్నమెంట్ చెబుతూ వచ్చింది. సో ప్రస్తుతానికి దాని మీద ఇంకా ఫర్దర్ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే ఆమె ఉరిశిక్ష రద్దు కావడం కొంత ఊరట కలిగించింది. ఇక మరోవైపున కేఏ పాల్, ఇక్కడ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ దీన్ని క్లెయిమ్ చేసుకున్న ప్రయత్నం ఆయన చేస్తాను, నేను నా వంతు ప్రయత్నాలు చేశాను అంటూ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. నేను అమ్మాయిని కాపాడానని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఏమైనప్పటికీ ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా చివరి నిమిషంలో చావు నుంచి తప్పించుకుంది. అఫ్కోర్స్ తాత్కాలికంగా అయినా కూడా ఊరి నుంచి తప్పించుకుంది భారతదేశానికి సంబంధించిన కేరళ నర్సు నిమిషప్రియ. అయితే దీనికి సంబంధించి జరిగింది దారుణమే, కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాలు, ముఖ్యంగా ఆమె చెప్తున్న వెర్షన్ ప్రకారం తప్పని పరిస్థితుల్లోనే ఆమె చేసిన ఒక పని అది హత్యగా మారిపోవడం, దానితో ఈ షరియా చట్టాల ప్రకారం అక్కడ ముఖ్యంగా ఈ వ్యభిచారం, హత్య, దొంగతనం, అంటే దైవదూషణ, ఇలాంటి వాటికి చాలా తీవ్రమైనటువంటి డ్రగ్స్, ఇలాంటి వాటికి చాలా తీవ్రమైన చట్టాలు, శిక్షలు ఉంటాయి అక్కడ చట్టాల ప్రకారం. సో ఇప్పుడు ఈ కేసు బయటికి తెచ్చిన విషయం ఏంటంటే, మొత్తం ఓవరాల్గా అరబ్ కంట్రీస్లో జైళ్ళలో ఉన్న భారతీయులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి కేసులు ఎంతమంది ఎదుర్కొన్నారంటే కొన్ని వేల మంది ఉన్నారట రకరకాల ఇష్యూలు పరంగా. కానీ ఇది మాత్రం మరీ తీవ్రతరంగా ఉంది. ఈ అమ్మాయిని ఇంక ఉరి తీసేస్తారని అందరూ భయపడ్డారు. ఆ అమ్మాయి ఎలాగైనా కాపాడవాలని అందరూ ప్రార్థించారు. చివరికి అవన్నీ కూడా వర్కౌట్ అయ్యి లాస్ట్ నిమిషంలో ఊరు అయితే తప్పించుకున్నారు నిమిషప్రియ. తాత్కాలికంగా అయినా కూడా ఇది ఒక ఊరట కలిగించే అంశమైన చెప్పాలి. వీలైతే ఆమెకు పూర్తి స్థాయిలో ఈ ఊరు అనేది రద్దు అయిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.